పని వేళల్లో కార్యాలయంలో ఉండకపోయినా ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సెలవు సైతం పెట్టకుండా 3 రోజుల నుండి విధులకు గైర్హాజరవుతున్నందుకు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో పరిపాలనా అధికారిగా పనిచేస్తున్న అబ్దుల్ మన్నన్ను కలెక్టర్ తక్షణమే సస్పెండ్ చేశారు. శనివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిబ్బంది హాజరు రిజిస్టర్ను రైతు రుణమాఫీకి సంబంధించి ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగాన్ని తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్ పరిశీలన సందర్భంగా కార్యాలయ పరిపాలనాధికారి అబ్దుల్ మన్నన్ గడిచిన 3 రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నట్లు గుర్తించిన జిల్లా కలెక్టర్ వివరాలను అడగగా ఎలాంటి సెలవు దరఖాస్తు చేసుకోలేదని, అలాగే సమాచారం సైతం ఇవ్వలేదని కార్యాలయ సిబ్బంది జిల్లా కలెక్టర్కు తెలపగా దీనిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే అబ్దుల్ మన్నన్ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. పని వేళల్లో కార్యాలయంలో ఉండకపోయినా ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ శాఖ ఉద్యోగులనైనా వదిలిపెట్టేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. అందువల్ల జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ సమయపాలన పాటించాలని, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావద్దని కోరారు. రైతు రుణమాఫీకి సంబంధించి ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులను రిజిస్టర్లో పరిశీలించారు. రుణమాఫీ డబ్బులు జమ కాలేదని, కార్యాలయానికి వచ్చే రైతులకు పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను 2 ఫోన్ నెంబర్లు తక్షణమే ఏర్పాటు చేయాలని, వాటిని నమోదు చేసేందుకు మాట్లాడేందుకు 2 చొప్పున 4 ఉద్యోగులను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రైతులకు వెంటనే వివరాలు తెలియజేసేందుకు కంప్యూటర్, ల్యాప్టాప్లో లాగిన్ అయి వారి సమస్యను పరిష్కరించడంతో పాటు రుణమాఫీ డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలిపేందుకు వెంటనే 2 కంప్యూటర్లు, 2 ఆపరేటర్లను ఏర్పాటు చేయాలని, వారికి సహాయకులుగా 2 టెక్నికల్ అసిస్టెంట్లను ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ను ఫోన్లో ఆదేశించారు. అలాగే రుణమాఫీకి సంబంధించి కార్యాలయంలో పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రుణమాఫీ సమస్యలపై జిల్లా కార్యాలయానికి వచ్చే రైతులకు సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రదించాలని, ఆయా బ్యాంకులలో సంప్రదించాలని, సమాధానాలు చెప్పవద్దని, అక్కడికక్కడే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనకు రుణమాఫీ డబ్బులు 96,500 జమ కాలేదని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి కార్యాలయానికి వచ్చిన చింతమల్ల సందీప్ కుమార్తో జిల్లా కలెక్టర్ మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆ రైతుకు సంబంధించిన బ్యాంకు మేనేజర్తో పాటు సంబంధిత వ్యవసాయ అధికారితో మాట్లాడి లాగిన్లో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని పక్కనే ఉన్న వ్యవసాయ శాఖ ఏడీ హుస్సేన్ బాబును ఆదేశించారు. రుణమాఫీకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే గతంలోనే జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 7288800023కు ఫోన్ చేయాలని, అదేవిధంగా మండల, డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు విభాగాలలో సైతం అక్కడికక్కడే రైతులు కనుక్కోవాలని, అంతేకాక సంబంధిత బ్యాంక్ అధికారులతో గానీ వ్యవసాయ శాఖ అధికారులతో సంప్రదించి వారి రుణమాఫీకి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని, మధ్యవర్తులను నమ్మవద్దని, ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమ చేసే విషయంలో సైబర్ నేరగాళ్లు ఫోన్ల ద్వారా అడిగే వివరాలకు స్పందించవద్దని, ప్రత్యేకంగా ఓటీపీ, ఆధార్ నెంబర్ వంటివి చెప్పవద్దని ఆయన పునరుద్ఘాటించారు.